హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియా ఫుల్ టైమ్ టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్కి సూపర్ స్టార్ట్ లభించింది. అలాగే గంభీర పర్వానికి కూడా ఆరంభం అదిరింది. 43 రన్స్ తేడాతో ఫస్ట్ టీ20లో శ్రీలంకను ఓడించింది మన టీం. ఒక దశలో శ్రీలంక 140 ఫర్ 1 ఆఫ్టర్ 14 ఓవర్స్ చేజింగ్ 230. ఆ స్టేజ్ నుంచి మన టీం ఇంత పెద్ద మార్జిన్తో గెలిచిందంటే ఇది చాలా క్రెడిటబుల్ విన్గానే చెప్పుకోవాలి. నో డౌట్ బౌలింగ్లో కాస్త లేకపోవడం, వికెట్లు తీయకపోవడం కనిపించింది. బౌలర్స్ వెంట్ ఫర్ రన్స్ ఇనీషియలీ ఆ 14 ఓవర్స్లో. తర్వాత వాళ్ళు బ్రహ్మాండంగా రికవర్ అయ్యారు. బ్యాటింగ్లో కూడా మనకి చివర్లో రావాల్సిన కిక్ రాలేదు. ఒక స్టేజ్లో 12 ఓవర్స్ తర్వాత 135 ఫర్ 2 ఉన్న దగ్గర నుంచి మనకి చివర్లో కనీసం 220, 230 చేయాలి. కానీ అంత స్కోర్ రాలేదు. బట్ ఇలాంటివన్నీ ఉంటాయి చిన్న చిన్నవి. బట్ ది వే ది టీమ్ కేమ్ బ్యాక్, ఎందుకంటే ఒక దశలో శ్రీలంక విజయం ఖాయంగా కనిపించిన తర్వాత మన టీం ఎప్పుడైతే ఒక ఓపెనింగ్ లభించిందో దాన్ని ఉపయోగించుకున్న తీరు అండ్ సూర్యకుమార్ ది వే హీ మేడ్ దోస్ బౌలింగ్ చేంజెస్ అండ్ ది లెట్ ద టీమ్, ఇవన్నీ కూడా మనకి చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించినాయి. కొత్త టీం కాబట్టి వాళ్ళు కూడా కొంత టైం ఇవ్వాలి. బట్ ఓవరాల్గా సాటిస్ఫైయింగ్గా విన్నది. ఇండియా వాజ్ ఆస్క్ టు బ్యాట్ ఫస్ట్, టాస్ ఓడిపోయి ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించారు యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కి ముందు, ఈ సిరీస్కి ముందు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఏం చెప్పాడంటే, నేను టీ20లో నా ప్లేస్ ఎస్టాబ్లిష్ చేసుకోదలుచుకున్నాను, ఎందుకంటే వరల్డ్ కప్లో కూడా అతని ప్లేస్ దొరకలేదు కదా, సో డిఫరెంట్గా ఆడతానని చెప్పాడు. అలాగే హీ వాక్ ద టాక్, ఒక అగ్రెసివ్ ఇంటెంట్ అతని నుంచి కనిపించింది. అండ్ అల్టిమేట్ అనాలిసిస్లో యశస్వి ఎప్పుడు చాలా ఎక్స్ప్లోజివ్గా, చాలా అగ్రెసివ్గా ఆడతారో మనకు తెలుసు. బట్ అతనికంటే బెటర్ స్ట్రైక్ రేట్ కనిపించింది. యశస్వి ఒక 40 చేశాడు. ఆ 40లో అతని స్ట్రైక్ రేట్ వాజ్ జస్ట్ బిలో 200. బట్ శుభ్మన్ గిల్ చేసిన 30-35 రన్స్, దాంట్లో స్ట్రైక్ రేట్ వాజ్ మోర్ దెన్ 200. సో ఇద్దరు కలిసి పవర్ఫుల్గా అదరగొట్టేశారు. 74 రన్స్ చేశారు, 11 ఫోర్స్, 2 సిక్సెస్ కొట్టారు. సో వాళ్ళు ఇచ్చిన ఆ స్టార్ట్ వల్ల ఇండియా 200 ఖచ్చితంగా వస్తుందని అనిపించింది. వాళ్ళిద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. అంటే హై రిస్క్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నాకు నచ్చిన విషయం ఏంటంటే, మనం వరల్డ్ కప్లో ఏ రకంగా ఆడామో, గౌతమ్ గంభీర్ పర్వాలను కూడా అదే స్టైల్. అంటే పెద్ద పెద్ద స్కోర్లు చేయాల్సిన అవసరం లేదు. టాప్ ఆర్డర్ వాళ్ళు క్విక్గా రన్స్ చేయాలి, బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ ఉండాలి. సో అందుకని వాళ్ళు ఆ రిస్క్ తీసుకున్నారు. 40-30లోనే ఇద్దరు ఓపెనర్స్ అవుట్ అయ్యారు. ఏదో మేము చివరిదాకా ఉండి ఏదో టీంను ఆదుకోవాలన్న పాత టెంప్లెట్ ఇప్పుడు లేదు. గంభీర్ దాంట్లో కూడా అదే కంటిన్యూ అయింది. నెంబర్ 3లో సూర్య వచ్చాడు. మామూలుగా రిషబ్ పంత్ నెంబర్ 3లో ఆడడం చూసాం, కానీ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ముందు రైట్ హ్యాండర్ గిల్ అవుట్ అయ్యాడు కాబట్టి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం సూర్య నెంబర్ 3లో వచ్చాడు కెప్టెన్. సో అతను కూడా చాలా అగ్రెసివ్గా ఆడాడు. 4లో పంత్ ఆడాడు. యాక్చువల్గా సంజు శాంసన్ పక్కన పెట్టి పంత్కి అవకాశం ఇచ్చారు. ఇది కొంచెం అర్థం కాలేదు, ఎందుకంటే ఎలాగూ వన్ డేస్లో పంత్ ఆడతారు కదా, ఇక్కడ సంజుకి ఛాన్స్ ఇస్తారేమో, అతనికి లాంగ్ రన్ ఇవ్వాలి కదా అనుకున్నాం, కానీ సంజుకి ఛాన్స్ దొరకలేదు మళ్ళీ. అలాగే ఆల్రౌండర్స్ వాషింగ్టన్ అండ్ దూబేని పక్కన పెట్టి పికింగ్ ఆర్డర్లో 3rd ప్లేస్లో ఉన్న రియాన్ పరాగ్కి ఛాన్స్ ఇచ్చి చూశారు. సో అది గౌతమ్ గంభీర్ ఈరాలో కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి కదా, అవి మనకి ఇక్కడ కనిపించినాయి. సో పంత్ అండ్ సూర్యకుమార్ మధ్య కూడా మంచి పార్ట్నర్షిప్ ఉంది, కానీ పంత్ స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. సూర్య బ్యాటెడ్ తన స్టైల్లో ఆడాడు, బ్రహ్మాండమైన షాట్లు కొట్టాడు, ఆ స్కూప్ షాట్స్ కొట్టాడు అగ్రెసివ్గా. ఈవెన్ హసరంగా మంచి బౌలింగ్ వేసిన హసరంగా మీద కూడా అతను కౌంటర్ అటాక్ చేశాడు. బట్ పంత్ మాత్రం చాలా చాలా స్ట్రగుల్ అయ్యాడు. యాక్చువల్లీ అతని ఫస్ట్ 20 రన్స్ 23 బాల్స్లో వచ్చాయి. చివరిలో 15th ఓవర్ తర్వాత లాస్ట్ 5 ఓవర్స్లో గేర్ మార్చాడు. సో 10 బాల్స్లో 29 రన్స్ వచ్చాయి. అక్కడ అతను కవర్ చేశాడు తప్ప స్టార్టింగ్లో చాలా చాలా స్ట్రగుల్ అయ్యాడు. చాలా అంటే అతను ట్రై చేయట్లేదు కాదు, కానీ అతని వల్ల పెద్ద షాట్స్ రాలేదు. సూర్యకుమార్ మాత్రం ఆ మొమెంటం కంటిన్యూ చేశాడు కాబట్టి ఇండియాకి పెద్ద స్కోర్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్లో చివరిలో ఎవరు కూడా పెద్దగా రన్స్ చేయని పరిస్థితి. ఇండియన్ ప్లేయర్స్ ఎవరు కూడా, హార్దిక్ పాండ్యా కానీ, రియాన్ పరాగ్, ఈవెన్ రింకు సింగ్ కూడా మనకి కావాల్సిన ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయారు. పంత్ మరి లాస్ట్ 5 ఓవర్స్లో గేర్ మార్చాడు కాబట్టి 200 దాటి 213 వచ్చింది ఇండియాకి. బట్ ఓవరాల్గా చివరిలో రావాల్సిన కిక్ రాలేదు. మెయిన్లీ బికాస్ మతిషా బత్రానా విత్ బౌల్డ్ విత్ లాడ్ ఆఫ్ ఫైర్, మంచి పేస్తో బౌలింగ్ వేసాడు, మంచి యాక్యురసీ చూపించాడు. 4 వికెట్లు అతనే. సూర్యకుమార్ కానీ, హార్దిక్ పాండ్యా, పంత్ ఇలాంటి వికెట్లు, కీలకమైన వికెట్లు తీసి ఇండియాకి ఆ బ్రేక్స్ వేయగలిగాడు. సో శ్రీలంక బౌలింగ్ ఆర్డినరీగా కనిపించినా సరే పతిరానా ఇచ్చిన ఆ లేట్ స్ట్రైక్స్ బ్యాక్ ఎండ్లో అతని బౌలింగ్ వల్ల 213 మాత్రం ఇండియా చేయగలిగింది. సూర్యకుమార్ 230 స్ట్రైక్ రేట్తో 58 చేశాడు. సో దట్ వాజ్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఇన్ ఇండియా. పంత్ 49 చేశాడు, కానీ చివరిలో మేకప్ చేయడం వల్ల ఆ 148 స్ట్రైక్ రేట్ వచ్చింది.
లేకపోతే చాలా తక్కువ స్ట్రైక్ రేట్లు కనిపించాడు. అనే బాల్ కూడా లేదు ఒక స్టేజ్లో అతనికి. అండ్ శ్రీలంక కూడా చాలా ఎక్స్ప్లోజివ్గా స్టార్ట్ చేశారు. పతుమ్ నిస్సంక అండ్ కుశాల్ మెండిస్ ఇద్దరు కూడా బ్రహ్మాండంగా థర్డ్ ఓవర్ నుంచి కౌంటర్ అటాక్ మొదలుపెట్టి అక్షర్ పటేల్ ఎప్పుడైతే బౌలింగ్ స్టార్ట్ చేశాడో తర్వాత సిరాజ్ని సిక్సర్లు కొట్టారు. సో వీళ్ళు కూడా పవర్ ప్లేలో 55 రన్స్ చేశారు. సో ఇద్దరి మధ్య ఒక సూపర్ 80 రన్స్ పార్ట్నర్షిప్ మనం చూసాం. శ్రీలంకకి అలాంటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రాదు సాధారణంగా. బట్ మన బౌలర్స్ వికెట్స్ తీయలేకపోయారు. అర్షదీప్కి అవుట్ అయ్యాడు కుశాల్ మెండిస్. బట్ నిస్సంక అండ్ కుశాల్ పెరీరా మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్, ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం. సో 140 for 1 దగ్గర వాళ్ళు ఇంకా రిమైనింగ్ 6 ఓవర్స్లో ఎన్ని రన్స్ కొట్టాలి? 73 రన్స్ కొట్టాలి. అది పెద్ద కష్టమేం అనిపించలేదు, వికెట్స్ ఇన్ హ్యాండ్. కానీ ఒక డబుల్ స్ట్రైక్ చూసాం ఆ స్టేజ్లో. అక్షర్ పటేల్ ముందు నిస్సంకాన్ని అవుట్ చేశారు, తర్వాత పెరీరాని అవుట్ చేశారు, తర్వాత రవి బిష్ణోయ్ అసలంకాన్ని బౌల్డ్ చేశారు. సో ఎప్పుడైతే వాళ్ళకి వికెట్స్ పడ్డాయో తర్వాత వాళ్ళకి పెద్దగా బ్యాటింగ్ లేదు. సో 9 వికెట్స్ 30 రన్స్ తేడా. ఐ థింక్ 5.12 ఓవర్స్లో 9 వికెట్స్ పడిపోయాయి. 5.2 ఓవర్స్లో 30 రన్స్కి 9 వికెట్స్ పడ్డాయి. సో మన బౌలర్స్ ఎప్పుడైతే ఆ ఓపెనింగ్ దొరికిందో, మొదట్లో కాస్త ఆర్డినరీగా అనిపించిన బౌలర్స్ హార్దిక్ పాండ్యా వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, తర్వాత బ్రహ్మాండంగా పుంజుకున్నారు. సో అందరూ బాగా బౌలింగ్ వేశారు. చివరిలో రియాన్ పరాగ్కి బౌలింగ్ ఇచ్చాడు సూర్యకుమార్. ఇవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, రెగ్యులర్ బౌలర్స్తో వేసి, కానీ రియాన్ పరాగ్కి ఒక ఛాన్స్ ఇస్తే అతను కూడా 3 వికెట్లు తీశాడు. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో 44 రన్స్ కావాలి 28th ఓవర్లో, అప్పుడు ఆ స్టేజ్లో 2 వికెట్స్ ఇచ్చాడు. అంటే ఏదో అతనికి ఫ్లూక్గా వచ్చినాయని కాదు, ఆ వేరియేషన్స్ అతని దగ్గర బ్యాకప్ ది హ్యాండ్ డెలివరీస్ ట్రై చేశాడు, తర్వాత యార్కర్ లెంత్ ట్రై చేశాడు. సో అతని దగ్గర అతను ఒక ఇంపార్టెంట్ 6th బౌలర్ అవ్వగలుగుతాడు. అతను వచ్చినవి కాస్త లాస్ట్లో వచ్చిన వికెట్స్ మ్యాచ్ ఇన్కాన్సిక్వెన్షియల్గా మారిన తర్వాత అని అనుకోవచ్చు, కానీ డెఫినెట్గా అతను ఒక 6th బౌలర్గా పనికి వస్తాడని చెప్పి ప్రూవ్ చేశాడు. సో చివరిలో ఇండియా మ్యాచ్ ఈజీగా గెలవగలిగింది. కానీ ఒక స్టేజ్లో మన బౌలింగ్ విషయంలో, అంటే బుమ్రా లేకపోతే మన బౌలింగ్లో ఆ పదును ఉండదా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. బట్ వీ హ్యావ్ టు గివ్ దమ్ ఛాన్స్. మరి ఒక మ్యాచ్తోనే మనకి లైక్ అది, ఎందుకంటే శ్రీలంక బ్యాటింగ్లో ఉండే టాలెంట్ మనకు తెలుసు, చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉంటారు వాళ్ళు, వాళ్ళని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు, ముఖ్యంగా ప్లేయింగ్ ఎట్ హోమ్. సో ఓవరాల్గా మంచి స్టార్ట్ అని చెప్పాలి. కొత్త టీం కదా ఇది. ఓకే, సీనియర్స్ ముగ్గురు విరాట్ కోహ్లీ, రోహిత్, జడేజా వాళ్ళ నిష్క్రమణ తర్వాత ఈ ఫార్మాట్ నుంచి. సో ఈ టీంకి కొంత టైం ఇవ్వాలి మనం. బట్ స్టార్టింగ్ బాగుంది, అగ్రెసివ్ ఇంటెంట్ కనిపించింది. సో పెద్ద పెద్ద స్కోర్లు చేయాల్సిన పని లేదు, అగ్రెసివ్గా ఆడాలి, మంచి స్ట్రైక్ రేట్తో ఆడాలి, బ్యాటింగ్ డెప్త్ ఉండాలి. నెంబర్ 8లో అక్షర్ పటేల్ ఆడుతున్నాడు, అందరికీ బ్యాటింగ్ వచ్చింది, బట్ 200 స్కోర్ కూడా వచ్చింది. సో ఇదే అప్రోచ్తో ముందుకెళ్తారు అని అనిపిస్తుంది. బౌలింగ్ విషయంలో మరి ఏమైనా మార్పులు చేయాలా, మార్పులు అంటే వాళ్ళ అప్రోచ్ విషయంలో ఏమైనా మార్పులు చేయాలనేది గౌతమ్ గంభీర్. మరి ఈరోజే మ్యాచ్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఎంతో దూరం లేదు, ఈవేళ మ్యాచ్ ఉంది, దానికి నేను ప్రివ్యూ కూడా ఏం చేయట్లేదు. వీడియో కూడా లేట్ అయినందుకు మీకు క్షంత వ్యూండి, ఎందుకంటే నేను ఒలింపిక్స్ మీద కామెంటరీ చేస్తున్నాను. లాస్ట్ నైట్ లేట్ నైట్ కామెంటరీ చేయడం అవి వల్ల ఈరోజు వీడియో కాస్త లేట్గా, చాలామంది అడుగుతున్నారు ఏంటి వీడియో రాలేదని చెప్పి. సో దట్ వాజ్ ది రీజన్. ఈరోజు కూడా బహుశా ఈరోజు మ్యాచ్ కూడా వీడియో లేట్ కావచ్చు. నెక్స్ట్ డే అంటే రేపు మార్నింగ్ కలుద్దాం.